నమస్కారం ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా ప్రతిరోజు ఉప్పు వాడుతారు కదా! కానీ ఈ చిన్న ఉప్పు గురించి పెద్దలు చెప్పిన కొన్ని సాంప్రదాయాలు మీకు తెలుసా? కొంతమంది రాత్రి పడుకునే ముందు ఒక చిన్న గిన్నెలో రాతి ఉప్పు పెట్టుకుంటారు. మరికొందరు ఉప్పు కలిపిన నీటితో ఇల్లు తుడుస్తారు. వీటికి కారణం ఏమిటి? నిజంగా వీటి వెనుక ఏమన్నా విశ్వాసం ఉందా? ఈ వీడియోలో ఉప్పుకు సంబంధించిన అలాంటి 10 ప్రసిద్ధమైన సాంప్రదాయాలను తెలుసుకుందాం. ఇవి ప్రజల్లో ఉన్న విశ్వాసాలు మాత్రమే. శాస్త్రీయంగా నిరూపించబడిన విషయాలు కావు. అందులో మొదటిది, రాత్రి గదిలో రాతి ఉప్పు పెట్టడం వల్ల చాలామంది బెడ్రూమ్లో ఒక చిన్న గిన్నెలో రాతి ఉప్పు పెట్టి వారం తర్వాత మార్చేస్తారు. ఇలా చేస్తే ఇంట్లో ప్రశాంతత వాతావరణం ఉంటుందని నమ్ముతారు. రెండవది, ఉప్పు నీటితో నేల తుడవడం. వారానికి ఒకసారి బకెట్ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి ఇల్లు తుడవడం చాలా ఇళ్లలో కనిపించే సాంప్రదాయం. అలా తుడవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోతుందని వాళ్ళ అభిప్రాయం. మూడవది, స్నానం చేసే నీటిలో కొద్దిగా ఉప్పు. కొంతమంది వారానికి ఒకసారి మాత్రమే ఇలా చేస్తారు. దీనివల్ల మానసికంగా తేలిగ్గా అనిపిస్తుందని వారు చెప్తారు. రాతి ఉప్పుని ఎందుకు ఉపయోగిస్తారు? సాధారణ ఉప్పు కంటే రాతి ఉప్పు కొన్ని సాంప్రదాయాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే దీనికి మామూలు ఉప్పు కన్నా రాతి ఉప్పుకి ఎక్కువ నెగిటివ్ ఎనర్జీని తీసుకునే శక్తి ఉంది అని చాలామంది నమ్ముతారు. ఐదవది, పాత ఉప్పును మార్చడం. ఒకసారి పెట్టిన ఉప్పును ఎక్కువ రోజులు అలాగే ఉంచకుండా కొన్ని రోజుల తర్వాత మార్చడం మంచిదని నమ్మకం. ఎందుకంటే ఉప్పు మన ఒంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది. ఆరవది, ఉప్పును అప్పుగా ఇవ్వకూడదని ఎందుకు అంటారు? పెద్దలు సాయంత్రం తరువాత ఉప్పును అప్పుగా ఇవ్వద్దని చెప్పేవారు. ఇది ఒక పాత నమ్మకం మాత్రమే. ఏడవది, ఉప్పు డబ్బా ఎందుకు ఖాళీగా ఉండకూడదని అంటారు? ఇది కూడా చాలా ఇళ్లలో పాటించే సాంప్రదాయం. ఉప్పు డబ్బాలో ఉప్పు నిండుగా ఉంటే ధనం కూడా అలాగే ఉంటుందని భావించేవారు. ఎనిమిదవది, ఉప్పుని చేతితో నేరుగా ఇవ్వకూడదా? కొంతమంది నేరుగా చేతికి ఇవ్వకుండా ఒక పాత్రలో పెట్టి ఇస్తారు. ఇది కూడా పాత ఆచారం. ఉప్పుని చేతితో ఇవ్వడం వల్ల మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వాళ్ళకి కూడా పాస్ అవుతుందని ఇవ్వరు. తొమ్మిదవది, రాతి ఉప్పు ఎక్కడ పెట్టాలి? పిల్లలకు అందకుండా తేమ లేని చోట ఉంచడం మంచిది. అంటే ఒక గిన్నెలో ఉప్పు పోసి మూలన పిల్లలకి అందకుండా తేమలేని చోట పెట్టడం మంచిది. పదవది, గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో చెప్పినవన్నీ ప్రజల్లో ఉన్న విశ్వాసాలు మాత్రమే. వీటిని సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారంగా భావించకండి. 11వది, ఇంటి ప్రధాన ద్వారం దగ్గర రాతి ఉప్పు ఎందుకు పెడతారు? కొన్ని కుటుంబాలు చిన్న గిన్నెలో రాతి ఉప్పును పెట్టి కొద్ది రోజులకోసారి మారుస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుందని వారు నమ్ముతారు. 12వది, శుక్రవారం రాతి ఉప్పుతో ఇల్లు తుడవడం ఎందుకు చేస్తారు? కొంతమంది శుక్రవారం ఉప్పు కలిపిన నీటితో నేలను తుడవడం శుభప్రదమని భావిస్తారు. అలా వారానికి ఒకసారి ఇల్లు తుడిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందని వాళ్ళ అభిప్రాయం. 13వది, ఉప్పు తేమ పట్టుకోకుండా ఉంచడం. పెద్దల మాట ప్రకారం ఉప్పు ఎప్పుడు పొడిగా శుభ్రంగా ఉండే డబ్బాలో ఉంచితే మంచిదని చెప్తారు. 14వది, రాతి ఉప్పును ఎప్పుడు మార్చాలి? ఒకే ఉప్పును చాలా రోజుల పాటు ఉంచకుండా వారానికి లేదా 15 రోజులకు ఒకసారి మార్చే ఆచారం కొన్ని ఇళ్లల్లో ఉంది. 15వది, ఉప్పును గౌరవంగా చూడాలి అని ఎందుకు చెప్తారు? ఉప్పు అన్నం రుచిని పెంచే ముఖ్యమైన పదార్థం కాబట్టి దాన్ని వృధా చేయకూడదని పెద్దలు చెప్పేవారు. ఇది మనకు ఆహారాన్ని గౌరవించడం నేర్పే ఒక మంచి అలవాటు. ఉప్పుకు సంబంధించిన ఈ సాంప్రదాయాలు చాలా ప్రాంతాలలో తరతరాలుగా కొనసాగుతున్నాయి. ఇవే విశ్వాసాలే తప్ప శాస్త్రీయంగా నిరూపించబడిన నియమాలు కావు. మీ ఇంట్లో కూడా ఇలాంటి ఆచారాలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే.